యూట్యూబ్ లైఫ్ సేవర్, మన తెలుగులో యూట్యూబ్ జీవిత రక్షకుడు. ఈ బుక్ కి నేను ఈ పేరు ఎందుకు పెట్టానంటే నా లైఫ్ ని కాపాడింది కాబట్టి. డబ్బు విషయంలో అయినా, బాధ్యత, గౌరవం, ప్రతి దాంట్లో కూడా చాలా మందికి కోరిక ఉంటుంది యూట్యూబ్ నుంచి డబ్బు సంపాదించాలని. కానీ చాలా తక్కువ మంది, వేళ్లలో లెక్క పెట్టొచ్చు, అంత తక్కువ మందికి యూట్యూబ్ డబ్బు ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళు కొన్ని విషయాలని, పేషెన్స్ ని, కన్సిస్టెన్సీని, డిసిప్లిన్ ని, ఇంకొన్ని స్టాటిక్స్ ఉంటాయి, వాటిని ప్రాపర్ గా యూజ్ చేస్తారు. అవి ఎవరు కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయరు. కానీ ఈ బుక్ లో మీకు పూసగుచ్చినట్టు ఉంటుంది. యూట్యూబ్ మీద ప్యాషనేట్ అయి ఉంటే, ఖచ్చితంగా అందులో నుంచి సంపాదించుకోవాలనుకుంటే ఈ బుక్ లో చెప్పినట్టు ఒక 8 నెలల పాటు ఖచ్చితంగా చేసి చూపియండి. ఈ బుక్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇప్పుడు వీడియోలోకి వస్తే, ఇది నువ్వు ఆపరేషన్ థియేటర్ లో ఉన్నావు, నీ బాడీ బెడ్ లో పడుకునే ఉంది, కానీ నువ్వు గాల్లో తేలుతున్నట్టు ఉంది. నువ్వు ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నావు, నీ ఫ్యామిలీ మెంబర్స్ ఏడుస్తున్నారు, డాక్టర్స్ ఆశల్ని వదిలేశారు, ఇవన్నీ నీకు అర్థమవుతున్నాయి. ఇదే ఎగ్జాక్ట్ విషయం ని పామ్ రెనాల్డ్స్ ఎక్స్పీరియన్స్ చేసింది. షార్ట్ టైం వరకు తను క్లినికల్లీ చనిపోయింది, తర్వాత తను మళ్ళీ బ్యాక్ అయింది. తను డిస్క్రైబ్ చేసింది ప్రతి ఒక్కటి ఆ స్టేట్ లో తను ఉన్నప్పుడు. తన స్టోరీ అత్యంత డీప్ క్వశ్చన్స్ ని ప్రతి ఒక్కరి లోపట మేల్కొనేలాగా చేపించింది. చావు తర్వాత ఏముంటుంది, ఈ ఆత్మ అనేది నిజమేనా? ఈ రోజు కూడా సైన్స్ కి కంప్లీట్ ఆన్సర్ అయితే లేదు. కొంతమంది నమ్మేది ఏంటంటే ఇది నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, మన బ్రెయిన్ క్రియేట్ చేసేది. మరికొందరు నమ్మేది అక్కడ కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, కాన్షియస్నెస్ బాడీ తర్వాత కూడా ఎగ్జిస్ట్ అవుతుంది అని. మరి నిజమేంది? అందుకనే దాన్ని మిస్టరీ అని చెప్తారు. 1901 ఏప్రిల్ 10 ఒక చిన్న హాస్పిటల్, మాసచ్యూసెట్స్, యుఎస్ఏ లో ఒక స్టేట్. డాక్టర్ డంకెన్ మెక్డ్యూగల్ అతను ఒక అన్యూజువల్ ఎక్స్పెరిమెంట్ ని కండక్ట్ చేద్దాం అనుకున్నాడు. అది ఈ రోజు వరకు కూడా అత్యంత స్ట్రేంజ్ లాగా నిలిచిపోయింది. ప్రజల్ని కూడా ఇది అన్ఈజీ లాగా ఫీల్ చేపిస్తుంది. ఆ హాస్పిటల్లో ఒక రూమ్ లో అతను ఒక లార్జ్ ఇండస్ట్రియల్ వేయింగ్ స్కేల్ ని పెట్టాడు. అది ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ స్కేల్, అంటే అక్యురేట్ మెజర్మెంట్ ని చూపిస్తుంది. ఈవెన్ చెంచాలో నీళ్లు ఎంత వెయిట్ ఉన్నాయి కూడా అందులో ఈజీగా తెలుస్తుంది. ఈ స్కేల్ పైన ఒక బెడ్ ని పెట్టాడు. ఆ బెడ్ మీద ఒక సఫరింగ్ పేషెంట్ ఉన్నాడు. ట్యూబర్కులాసిస్ తో లాస్ట్ స్టేజ్ లో సఫర్ అవుతూ ఉన్నాడు. ఇక కొన్ని గంటలు మాత్రమే అతను బ్రతకగలుగుతాడు. ఇప్పుడు ఆ డాక్టర్ మ్యాక్డ్యూగల్ అతని దగ్గర ఉన్న ప్లాన్ సింపుల్. ఆ పేషెంట్ బాడీ వెయిట్ చనిపోయే ముందు, చనిపోయే తర్వాత ఎంత ఉంది అని చూడటమే. అతను నమ్మింది ఏంటంటే నిజంగా ఆత్మ ఉంటే దానికి ఎంతో కొంత వెయిట్ ఉండే ఉంటుంది. ఇక ఆ ఎగ్జాక్ట్ మూమెంట్ లో ఆ పర్సన్ ఎవరైతే బెడ్ లో ఉన్నారో అతను చనిపోయాడు. ఒకవేళ ఆ బాడీ నుంచి సోల్ బయటకు వస్తే అక్కడ ఒక నోటీసబుల్ వెయిట్ డ్రాప్ ఉంటుంది. ఇప్పుడు ఎవ్వరు ఊహించిన విధంగా ఒక విషయం జరిగింది. ఆ పేషెంట్ ఫైనల్ బ్రీత్ ని తీసుకున్నాడు. డాక్టర్స్ కూడా కన్ఫర్మ్ చేశారు అతని హార్ట్ బీట్ ఆగిపోయిందని. ఇక ఆ ఎగ్జాక్ట్ మూమెంట్ లో ఆ వెయిట్ మిషన్ లో 21 గ్రాములు తగ్గినట్టు కనిపించింది. దాని అర్థం చనిపోయిన సెకండ్ లోనే ఆ పర్సన్ బాడీ లైటర్ అయింది 21 గ్రాముల వరకు. డాక్టర్ మ్యాక్డ్యూగల్ స్టన్ అయిపోయాడు. అతని ఫేస్ కూడా పేల్ అయిపోయింది, అంటే తెల్లగా మారిపోయింది. ఎందుకంటే ఇది సజెస్ట్ చేసేది సంథింగ్, ఏదో ఒక విషయం యాక్చువల్ గా మనిషి చనిపోయినప్పుడు వాళ్ళ బాడీ నుంచి బయటకు వస్తుంది. ఇంకా ఇది కూడా కేవలం ఒక్కసారి అబ్జర్వేషన్ కాదు. మ్యాక్డ్యూగల్ ఈ ఎక్స్పెరిమెంట్ ని మల్టిపుల్ టైమ్స్ కండక్ట్ చేశాడు. అతని క్లెయిమ్స్ ప్రకారం ప్రతిసారి ఒక పర్సన్ చనిపోయినప్పుడు అతని బాడీ వెయిట్ 21 గ్రాముల వరకు తగ్గుతుంది. ఇక ఇక్కడ క్వశ్చన్ అనేది బయటకు వచ్చింది. ఈ 21 గ్రాముల వెయిట్ ఖచ్చితంగా ఆత్మదేనా? బాడీని వదిలేసి వెళ్ళటం వల్ల అది 21 గ్రాములు చూపిస్తుందా? ఇలాంటివే తిరగడం స్టార్ట్ అయింది. ఇక ఇక్కడ అసలైన మిస్టరీ స్టార్ట్ అవుతుంది. ఇక ఈ క్వశ్చన్ ని పక్కన పెడితే దీంతో పాటు అతి పెద్ద క్వశ్చన్స్ కూడా బయటకు వస్తాయి. అదే చనిపోయిన తర్వాత యాక్చువల్ గా పర్సన్ కి ఏమవుతుంది, అతని ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, ఇంకొక తెలియని ప్రపంచం కూడా చనిపోయిన వాళ్ళకు ఉంటుందా? చాలా మంది ప్రజలు ఈ ఐడియాని సూపర్ స్టిషియస్ అంటారు. అంటే ఒక రీజన్ తోటి లేదా సైన్స్ తోటి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము. కానీ ఇంకా మీరు ఒక విషయం అయితే యాక్సెప్ట్ చేయాలి, సైంటిస్టులు ఇప్పటి వరకు కూడా ఈ మిస్టరీని అన్కవర్ చేయనికే చూస్తున్నారు. వాళ్ళకు కూడా తెలుసుకోవాలని ఉంది చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందని. ఈవెన్ ఈ రోజు వరకు కూడా వింత వింత ఎక్స్పెరిమెంట్స్, స్టడీస్ ఈ టాపిక్ మీద నడుస్తూనే ఉన్నాయి. ఈ క్యూరియాసిటీ వెనకాల బిగ్గెస్ట్ రీజన్ ఏంది? ప్రజలు ఎవరైతే చనిపోయారో మళ్ళీ తిరిగి వచ్చారో వాళ్ళు షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ ఇవి. వాళ్ళు చెప్పిన విషయం ఈ ప్రపంచానికి ఇంకా ఒక మిస్టరీ లాగానే ఉంది. అందుకనే రెడీగా ఉండండి. ఈ రోజు వన్ ఆఫ్ ద స్కేరియస్ట్ మిస్టరీస్ లో మొదటిగా నిల్చునేది చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ద బయోలాజికల్ షట్ డౌన్. ఇది ఇమాజిన్ చేయండి, నువ్వు నైట్ లో పడుకున్నావు, సడన్ గా ఒక షార్ప్ పెయిన్ ని నీ చెస్ట్ లో నువ్వు ఫీల్ అయినావు. నువ్వు లివ్వాలనుకుంటావు కానీ నీ బాడీ కదలని కూడా కదలదు. నువ్వు అరవాలనుకుంటావు కానీ నీ లోపల నుంచి
సౌండే బయటికి రాదు. నీ ఫ్యామిలీ కూడా నీ పక్కనే ఉంది, నువ్వు వాళ్ళని లేపలేవు కూడా. ఇక స్లోగా నీ కళ్ళు ఫేడ్ అయిపోతూ ఉంటాయి, నీ కంటి చూపు ఫేడ్ అయిపోతూ ఉంటుంది, పూర్తిగా డార్క్నెస్ అవుతుంది. ఇక కంప్లీట్ సైలెన్స్, నువ్వు ఇంకా నీతో పాటు ఎండ్లెస్ బ్లాక్నెస్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే దాని తర్వాత ఏం జరుగుతుందని. ప్రతిదీ కంప్లీట్ గా అయిపోయిందా లేదా ఇంకేమన్నా స్టార్ట్ అవుతుందా? ఇప్పుడు క్లియర్ గా అర్థం చేసుకున్నాం. ఎగ్జాక్ట్ గా బాడీ లోపల ఏముంటుంది. చనిపోయేటప్పుడు మూమెంట్ లో నీ హార్ట్ స్టాప్ అయిందంటే అది కంప్లీట్ గా బ్లడ్ పంపింగ్ ని ఆపేస్తుంది. దీని అర్థం ఆక్సిజన్ సప్లై నీ బ్రెయిన్ దాకా వెళ్ళటం కట్ ఆఫ్ అవుతుంది. ఇంకా మనందరికీ ఒక విషయం అయితే తెలుసు, మనం బ్రతుకుండడానికి ఈ ఆక్సిజన్ అనేది బ్రెయిన్ కి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే బ్రెయిన్ దీన్ని రిసీవ్ చేసుకోవడం ఆపేస్తుందో కేవలం 10 సెకండ్స్ లో నీ విజన్ మొత్తం డార్క్నెస్ తోటి నిండిపోతుంది. కేవలం 30 సెకండ్స్ లో నీ ఎంటైర్ బాడీ లూజ్ అవుతుంది. ఎవ్రీ మజిల్ కంట్రోల్ అయ్యేది అన్ని రిలాక్స్ గా అయిపోతాయి. ఇక దీని వల్లనే చనిపోయిన వెంటనే ఎవరైనా వేస్ట్ ని రిలీజ్ చేస్తారు. ఇది అన్కంఫర్టబుల్ గానే ఉండొచ్చు విననీకి, కానీ ఇది కంప్లీట్ గా ప్యూర్ బయాలజీ. ఇది ప్రతి ఒక్కరికి కూడా జరుగుతుంది. దాని తర్వాత 4 నుంచి 6 నిమిషాల వరకు బ్రెయిన్ సెల్స్ చనిపోవడం స్టార్ట్ అవుతుంది. ఆక్సిజన్ బ్రెయిన్ కి విత్ ఇన్ ద టైం రీచ్ అయిందంటే రికవరీకి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఒకవేళ రీచ్ అవ్వలే అంటే గేమ్ ఓవర్ అన్నట్టే. బ్రెయిన్ యాక్టివిటీ ఆఫ్టర్ డెత్ సైంటిస్టులను కూడా షాక్ చేయించిన విషయం. 2022 87 ఏళ్ల ఓల్డ్ మ్యాన్ కెనడాలో అతని బ్రెయిన్ యాక్టివిటీని రికార్డ్ చేయడానికి ఒక మెషిన్ ని తన బ్రెయిన్ కి అంటబెట్టారు. సడన్ గా అతన్ని చనిపోయాడు. డాక్టర్స్ కూడా అతన్ని సేవ్ చేయలేకపోయారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు డేటాని చెక్ చేశారో వాళ్ళు స్టన్ అయిపోయి ఉన్నారు. 30 సెకండ్ల తర్వాత కూడా అతని హార్ట్ బీట్ ఆగిపోయినాక కూడా అతని బ్రెయిన్ వేవ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అదే సేమ్ విషయం ఒక పర్సన్ నిద్రలో ఉండి కళ్ళలు కనేటప్పుడు మెమోరీస్ ని రీకాల్ చేసుకునేటప్పుడు అలాంటి వేవ్సే ఫామ్ అవుతాయి. అది ఎలా ఉందంటే ఫైనల్ మూమెంట్స్ లో బ్రెయిన్ రిప్లై చేస్తుంది కొన్ని విషయాలని. మీరు అబ్జర్వ్ చేస్తే కూడా క్యాండిల్ ఆరిపోయేటప్పుడు కూడా ఫ్లిక్కర్ అవుతుంది. ఇది కేవలం మనుషుల లోపటనే కాదు, సేమ్ రిజల్ట్స్ ని ఎలుకల మీద కూడా చూసారు. ఇది సజెస్ట్ చేసేది ఏంటంటే బ్రెయిన్ క్వైట్ గా షట్ డౌన్ అయిపోదు, అది యాక్టివ్ అవుతుంది లాస్ట్ టైం ప్రతిదీ వెళ్ళిపోయే ముందు. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, దీన్ని NDE అంటారు. నువ్వు వండర్ అయిపోయి ఉండొచ్చు ఇప్పటి వరకు, ఎందుకంటే ప్రతి ఒక్క విషయం మెషిన్స్ పైన రికార్డ్ అయిపోయి ఉంది. దాన్ని బట్టి మనం నమ్మొచ్చు. కానీ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్ గా ఆ పర్సన్ ఏం ఫీల్ అయిండు ఇక ఇక్కడనే చాలా డిస్టర్బింగ్ గా అనిపిస్తుంది. ఈ ప్రపంచం చుట్టూన కొన్ని వేల లక్షల మంది ఉన్నారు. వాళ్ళ హార్ట్ స్టాప్ అయిపోవడం, డాక్టర్స్ వాళ్ళని చనిపోయారని డిక్లేర్ చేస్తారు. కానీ ఏదో ఒక విధంగా వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని వాళ్ళు షేర్ చేస్తారు. ఈవెన్ డాక్టర్స్ కూడా షాక్ అయిపోయి ఉంటారు. 2014 డాక్టర్ శామ్ ప్రనియా ఒక మేజర్ స్టడీని కండక్ట్ చేసింది. 260 పేషెంట్లతోటి. వాళ్ళ హార్ట్ కూడా స్టాప్ అయిపోయి ఉండటం వల్ల 140 మందిని అడిగారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని. 46% వాళ్ళు చెప్పింది ఏంటంటే సౌండ్స్ ని వినటం వాళ్ళు గుర్తు పెట్టుకున్నారని. 9% వాళ్ళు చెప్పింది ఏంటంటే కొన్ని విషయాలని వాళ్ళు చూసారు కానీ ఆ విషయాలు ఈ ప్రపంచానికి చెందినట్టు లేవు. ఇంకా 2% వాళ్ళు చెప్పింది ఏంటంటే అందరికంటే షాకింగ్ విషయాలు. వాళ్ళ బాడీ నుంచి వాళ్ళు ఫ్లోట్ అవుతున్నట్టు వాళ్ళు ఫీల్ అయ్యారు. వాళ్ళ బాడీని వాళ్ళు పైని నుంచి చూస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని, అక్కడ ఎవరైతే ఏడుస్తున్నారో వాళ్ళందరినీ కూడా. ఇక దాని వల్లనే చాలా మంది ఈ విషయం మీద అన్స్టేబుల్ గా ఉన్నారు. అసలు ఏది కరెక్ట్, ఏమవుతుంది. ముందుగా చెప్పాను కదా ద ఫేమస్ పామ్ రెనాల్డ్స్ కేస్ 1991. ఈ రెనాల్డ్స్ హైలీ కాంప్లెక్స్ బ్రెయిన్ సర్జరీ కండక్ట్ చేశారు ఈమె మీద. తన బాడీ కంప్లీట్ గా షట్ డౌన్ అయిపోయి ఉంది. తన హార్ట్ కూడా స్టాప్ అయిపోయి ఉంది. బ్రెయిన్ యాక్టివిటీ 0. తన ఐస్ కూడా టేప్ చేసి ఉన్నాయి. చెవులు కూడా బ్లాక్ అయిపోయి తను చూడదు, వినదు, దేన్ని కూడా ఫీల్ అవ్వదు. కానీ సర్జరీ తర్వాత తన షాకింగ్ విషయాన్ని డిస్క్రైబ్ చేసింది. తన బాడీ మీద తను ఫ్లోట్ అవుతూ ఉంది. ఆపరేషన్ ని చూస్తూ ఉంది. తను అక్యురేట్ గా సర్జికల్ టూల్స్ ని కూడా డిస్క్రైబ్ చేసింది. ఈవెన్ డాక్టర్స్ కి, నర్సెస్ కి మధ్యలో ఉన్న కాన్వర్సేషన్ ని కూడా తను డిస్క్రైబ్ చేసింది. ఇంకా మోస్ట్ షాకింగ్ పార్ట్ ఏంటంటే తనకి ఇవన్నీ విషయాలు ముందైతే అస్సలు తెలియదు. డాక్టర్ కూడా వెరిఫై చేశారు ఆమె చెప్పిన ప్రతి విషయం కూడా కరెక్టే అని. ఈవెన్ ఈ రోజు వరకు కూడా ఈ కేస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్టీరియస్ లో ఉంది. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ రికార్డ్ అయిన దాంట్లో రిలీజియన్స్ ప్రకారం కొందరు ప్యాటర్న్స్ అక్రాస్ రిలీజియన్స్ కేవలం 1-2 ఎక్స్పీరియన్స్లు వినగానే అవి సరిపోవు. ఇక రీసెర్చర్స్ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ని స్టడీ చేశారు డిఫరెంట్ కంట్రీస్ లో, రిలీజియన్స్ లో, వేరే వేరే టైమ్స్ లలో. ఇక ఒక కామన్ ప్యాటర్న్ స్టార్ట్ అయింది. చాలా మంది ప్రజలు రిపోర్ట్ చేశారు. స్టార్టింగ్ లో కంప్లీట్ గా డార్క్ ఉంటుంది. ఇక తర్వాత ఒక టనల్ ఉంటుంది. ఆ టనల్ కి ఎండ్ లో బ్రైట్ లైట్ ఉంటుంది, ఏదో వాళ్ళని గుంజుతున్నట్టు. కొందరైతే ఫెమిలియర్ ఫేసెస్ ని చూశారు, అదే వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులని. అలా ఎవరైనా. మరికొందరైతే వాళ్ళ ఎంటైర్ లైఫ్ ని వాళ్ళ ముందు ఫ్లాష్ అయినట్టే వాళ్ళకి కనిపించింది. ఇక ఒక బౌండరీ వస్తుంది, ఒక లైన్ అయినా
రివర్ లేదా ఒక లిమిట్ అయినా దాన్ని క్రాస్ చేసే ముందు చాలా మంది ఫీల్ అయ్యారు ఒక వాయిస్ ని, ఇది నీ టైం కాదు, నువ్వు వెనుకకి వెళ్ళు, ఇదే వర్డ్ ని. ఇక దాని తర్వాత వాళ్ళు లైఫ్ కి వచ్చేసారు. ఇక అక్కడ ఒక క్వశ్చన్ రిమైన్ అయ్యి ఉంది, మనం నిజంగా చనిపోయిన తర్వాత వేరే ప్రపంచంలోకి వెళ్తామా అని. ఇక 3 సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ చెప్తాను. ఈ ఎక్స్పెరిమెంట్స్ ప్రకారం మొదటిగా లో ఆక్సిజన్. బ్రెయిన్ కి ఎప్పుడైతే లో ఆక్సిజన్ వస్తుందో అప్పుడు సైంటిస్ట్ చెప్పింది ఏంటంటే బ్రెయిన్ అనేది ఆక్సిజన్ లోగా అనిపించినప్పుడు ఒక టనల్ విజన్ ని క్రియేట్ చేస్తుంది, దాంతో పాటు బ్రైట్ లైట్స్ ని కూడా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రజలు అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు పానిక్ అవుతారు, టెన్షన్ పడతారు. అది బయట మనం ఫీల్ అవ్వచ్చు, రికార్డ్ అవుతుంది. కానీ దాని బదులు పేషెంట్ పీస్ఫుల్ గా ఉన్నాడు. ఇక అందుకనే దీన్ని ఫుల్లీగా కరెక్ట్ అని చెప్పలేరు. రెండవది లాస్ట్ డ్రీమ్. బ్రెయిన్ మేబీ క్రియేట్ చేయొచ్చు ఫాస్ట్ గా పవర్ఫుల్ డ్రీమ్ ని చనిపోయే ముందు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొందరు ప్రజలు ఉన్నారు కదా, అదే నేను ఇంతకు ముందుకు చెప్పాను పామ్ రెనాల్డ్స్ అని, నిజమైన విషయాలని కరెక్ట్ గా చూసింది తను. అదేమి డ్రీమ్ కాదు, మేబీ తను అనుకోవచ్చు ఇది నా డ్రీమ్ అని చెప్పి. కానీ డాక్టర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు, ఈమెకి ఎలా తెలిసి ఇవన్నీ అని. మూడవది బ్రెయిన్ కెమికల్స్ ఉంటాయి కదా, చనిపోయిన తర్వాత బ్రెయిన్ కెమికల్స్ ని రిలీజ్ చేస్తుంది. ఆ కెమికల్స్ వల్ల నువ్వు హ్యాపీగా కామ్ గా ఉన్నట్టు నువ్వు ఫీల్ అవుతావు. ఇది ఎక్స్ప్లెయిన్ చేసేది పీస్ఫుల్ ఫీలింగ్ ని, అంతేగాని ఫుల్ ఎక్స్పీరియన్స్ ని మాత్రం ఫీల్ చేపియదు. ఇక ఫైనల్ పాయింట్ లో ఏంటంటే ఈ 3 ఎక్స్పెరిమెంట్స్ కూడా గేమ్ లో చిన్న పార్ట్ మాత్రమే, కానీ ఏది కూడా కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అందుకనే ఈ డెత్ అనేది కంప్లీట్ గా మిస్టరీ అని చెప్తారు. టర్మినల్ లూసిడిటీ ఈ ఎక్స్ప్లెనేషన్ అన్నిటికంటే కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి, అవి ఈవెన్ మోర్ స్ట్రేంజర్ గా ఉన్నాయి. ఆ కేసెస్ ఈ ఎక్స్పెరిమెంటల్ థియరీస్ ని అస్సలు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేవు. కొందరు ఎల్డర్లీ ప్రజలు ఉన్నారు, వాళ్ళ బ్రెయిన్ కంప్లీట్ గా స్టాప్ అయిపోయి ఉంది, ఫంక్షన్ చేయకుండా. అది కూడా కొన్ని సంవత్సరాల వరకు. వాళ్ళ సొంత పిల్లల్ని కూడా వాళ్ళు రికగ్నైజ్ చేయలేరు, వాళ్ళు ప్రతి విషయాన్ని మర్చిపోయి ఉన్నారు. కానీ చనిపోయే కొన్ని గంటల ముందు నమ్మలేని విషయాలు జరిగాయి. వాళ్ళు సడన్ గా కంప్లీట్లీ నార్మల్ అయిపోయారు. వాళ్ళ ఫ్యామిలీని రికగ్నైజ్ చేసి ఓల్డ్ మెమోరీస్ ని వాళ్ళు గుర్తు తెచ్చుకున్నారు, క్లియర్ గా మాట్లాడారు, వాళ్ళ ఆలోచనల్ని కూడా షేర్ చేశారు. ఇక కొన్ని గంటల తర్వాత వాళ్ళు చనిపోయారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ ఆల్రెడీ డ్యామేజ్ అయ్యి ఉంటే ఎలా మరి వాళ్ళ అన్ని మెమోరీస్ వెనుకకు వచ్చాయి? ఫిజికల్ గా చూస్తే ఇది పాసిబుల్ అవ్వదు. అది ఆల్మోస్ట్ ఎలా ఫీల్ అవుతుందంటే వాళ్ళు నార్మల్ కి వచ్చారు జస్ట్ చెప్పనీకి వాళ్ళ ఫైనల్ గుడ్ బై ని. ఇంకా మోస్ట్ మిస్టీరియస్ పార్ట్ ఏంటంటే సైన్స్ కి కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ లేదు ఈ విషయంలో. రిలీజియన్ అండ్ ద సోల్, ఇక్కడనే డిఫరెంట్ రిలీజియన్స్ వస్తాయి, హిందూయిజం ఇంకా బుద్ధిజం. మన ఆత్మ మళ్ళీ మళ్ళీ పుడుతుంది మన కర్మ బట్టి. ఎప్పటి వరకు అంటే లిబరేషన్ వరకు, మోక్ష వరకు. అలానే క్రిస్టియానిటీ ఇంకా ఇస్లాంలో చావు తర్వాత ప్రజల్ని జడ్జ్ చేస్తారు, స్వర్గానిక లేదా నరకానిక అని. ఏన్షియంట్ ఈజిప్ట్ నమ్మింది ఏంటంటే సోల్ కి వెయిట్ ఉంటుంది, అది ఒకవేళ ప్యూర్ గా ఉంటే ఎల్లకాలం బ్రతుకుతుంది, ఒకవేళ ప్యూర్ గా లేకుంటే అది డిస్ట్రాయ్ అవుతుంది. డిఫరెంట్ నమ్మకాలు, డిఫరెంట్ స్టోరీస్. కానీ ఒక విషయం అయితే కామన్ గా ఉంది, చావు అనేది ఎండ్ కాదు, తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. ద సైంటిఫిక్ డికే ప్రాసెస్. రియాలిటీలో డిస్టర్బింగ్ పార్ట్ ఇది, ఆత్మ గురించి కాదు, బాడీ గురించి. బాడీ షట్ డౌన్ అవుతుంది లేదా డికే అవుతుంది, అదే స్లోగా కులిపోవడం లేదా డిస్ట్రాయ్ అయిపోవడం. కొన్ని గంటలలోనే బాడీ మొత్తం కోల్డ్ అవుతుంది. 2 నుంచి 6 గంటల వరకు మజిల్స్ స్టిఫ్ అయిపోతాయి, బ్లడ్ మొత్తం డౌన్ వర్డ్స్ లో సెటిల్ అయిపోతుంది. పర్పుల్ ప్యాచెస్ ని స్కిన్ మీద కనిపించేలాగా చేస్తాయి. 24 నుంచి 48 గంటల వరకు మన బాడీలో ఉన్న బ్యాక్టీరియా స్లోగా బ్రేక్ అవుతుంది, గ్యాస్ పెరుగుతుంది, బాడీ స్వెల్ అవుతుంది, ఒక స్ట్రాంగ్ వాసన స్టార్ట్ అవుతుంది. కొన్ని రోజుల తర్వాత ఆ బాడీ గుర్తుపట్టని విధంగా మారుతుంది, ఆర్గాన్స్ అన్ని డీకంపోజ్ అవుతాయి. వారాల నుంచి నెలల లోపే మోస్ట్ బాడీ వెళ్ళిపోతుంది. దాని తర్వాత బోన్స్ ఉంటాయి, అది క్రమక్రమంగా డస్ట్ లోకి మారుతాయి. ఇక ఎండ్ లో ఆ బాడీ నేచర్ కి వెళ్ళిపోతుంది, సాయిల్ లాగా, ప్లాంట్ లాగా లేదా వాటర్ లాగా. ఇదేమి స్టోరీ కాదు, ఇది రియాలిటీ. ఫైనల్ థాట్స్ లో ఒక సైడ్ సైన్స్ చెప్పేది చనిపోయిన తర్వాత బాడీ కులిపోతుంది, బ్రెయిన్ షట్ డౌన్ అవుతుంది. ఈ ఎక్స్పీరియన్స్ ఎఫెక్ట్ అయ్యేది బ్రెయిన్ నుంచే. కానీ చావు నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు తరచుగా చెప్పేది అక్కడ ఇంకొక దారి ఉంది, ఇంకొక ప్రపంచం ఉంది, అదే కామన్ ప్యాటర్న్స్, ఒక టనల్, లైట్. అది సజెస్ట్ చేసేది ఏంటంటే అదేదో విషయం ఉంది, అది అర్థం కాకుండా ఉంది. ఇక అందుకనే చావు అనేది భయంకరంగా ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందని తెలియనప్పుడు అది డార్క్ గానే కనిపిస్తుంది. మేబీ అక్కడ ఏం ఉండకపోవచ్చు, కేవలం సైలెన్స్, డార్క్నెస్ తప్ప. లేదా మన ఇమాజినేషన్ కి బియాండ్ ఉండొచ్చు, హెవెన్, హెల్ లేదా అవి కాక ఇంకే విషయాలైనా. కానీ నిజమేందంటే ఎవరికి కూడా తెలియదు. అందుకనే దానికి భయపడే బదులు బ్రతకడం మీద, మంచి విషయాలు చేయడం మీద ఫోకస్ చేయండి. చావు తర్వాత ఏమైనా ఉందా లేదా అనేది కాదు, నీ చేతుల్లో ఉంది నీ పీస్ఫుల్ లైఫ్.
లైఫ్. దానికోసం నువ్వు ఆలోచించు.